శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ త్రివిక్రమాయ నమః. ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏమిటి? వైకుంఠ ఏకాదశి 2025వ సంవత్సరంలో ఏ రోజున వచ్చింది? ఉత్తర ద్వార దర్శన విశిష్టత అన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ధర్మము, అర్థము, కామము, మోక్షము అని 4 పురుషార్థాలను మనకు పెద్దవాళ్ళు చెప్పారు. సనాతన ధర్మంలో ఏ కార్యక్రమం చేసినా ఈ 4టిని దృష్టిలో పెట్టుకొని చేస్తాం. వీటిలో మోక్షాన్ని కోరుకునే వారందరికీ ఉపకరించే వ్రతమే ఏకాదశి వ్రతం. మోక్షాన్ని పొందటానికి ఈ రోజున శ్రీమన్నారాయణుని ఖచ్చితంగా పూజించాలి. నారాయణ అనుగ్రహం ఏ ప్రకారంగా కలిగినా వారికి మోక్షం కలుగుతుంది. ఈ ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటి అంటే, ఒకప్పుడు నారాయణుడు యోగ నిద్రలో ఉన్నప్పుడు ఆయన చెవి యొక్క గుబిలి నుండి మధుడు, కైతపుడు అనే రాక్షసులు ఉద్భవించారట. ఆ రాక్షసులు బ్రహ్మ దగ్గరకు వెళ్లి బ్రహ్మ దగ్గర ఉన్న వేదాలన్నీ కూడా అపహరించి బ్రహ్మను ఇబ్బంది పాలు చేయటం మొదలు పెట్టారు. దానితో బ్రహ్మ ప్రార్థన మేరకు శ్రీమన్నారాయణుడు ఈ మధు కైతబులతో యుద్ధం చేసి వారిని సంహరించారు. ఆ సంహరించే క్రమంలో మధుకైతబులను జయించడం ఆయనకు కష్టసాధ్యమైంది. ఉపాయంతో వారిని జయిద్దాం అని, ఇంతవరకు నాతో ఇంత వీరోచితంగా పోరాడిన వారు లేరు గనుక మీకు వరం ఇస్తాను, కోరుకోండి అన్నాడట శ్రీమన్నారాయణుడు. దీనికి మధుకైతబులు, నువ్వు మాకు వరం ఇచ్చేదేమిటి? మేమే నీకు వరం ఇస్తాం, నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నారట. గర్వం మరి వారికి అంతలా ఉంది. వెంటనే నారాయణుడు, మీ ఇద్దరు కూడా నా చేతిలో చనిపోవాలి, ఇదే నేను కోరుకునే వరం అన్నాడట. ఇచ్చిన మాటకు కట్టుబడి రాక్షసులు నారాయణుడి చేతిలో చనిపోతారు. నారాయణ చేతిలో సంహరింపబడడం వలన వారికి మోక్షం కలుగుతుంది. ఆ మోక్షం కారణంగా ఈ రోజున ఉత్తర ద్వారం గుండా వైకుంఠంలోకి ప్రవేశిస్తారట. అలా వైకుంఠంలోకి ప్రవేశించిన తరువాత వారిలో అద్భుతమైన పరివర్తన కలిగి నారాయణుని వరం కోరుకున్నారట. స్వామి, ఏ ప్రకారంగా మేము ఈ రోజు ఉత్తర ద్వారం గుండా ప్రవేశించి అద్భుతమైన మోక్షాన్ని అనుభవిస్తున్నామో, నీ చెంత నుండే అవకాశాన్ని అనుభవిస్తున్నామో ఈ స్థితి అందరికీ కలగాలని కోరుకున్నారట. లోకోపకార్థం కోరుకున్న ఈ వరాన్ని వెంటనే నారాయణుడు అనుగ్రహించాడట. అందుకే ముక్కోటి ఏకాదశి రోజున విష్ణు సంబంధిత ఆలయాలలో ఉత్తర ద్వారం తెరిచి ఉంచి వైకుంఠానికి వెళ్ళటానికి కల యోగ్యతను మనకు కలుగజేస్తారు. కనుక ముక్కోటి ఏకాదశి రోజున మోక్షం కొరకు ఉత్తర ద్వార దర్శనాన్ని తప్పకుండా చేసుకోవాలి. ఇంతటి శుభప్రదమైన రోజు 2025వ సంవత్సరంలో ఏ రోజున వచ్చింది అంటే, ఏకాదశి తిథి ప్రారంభం 2025 జనవరి 9 గురువారం ఉదయం 11:55 నుండి జనవరి 10 శుక్రవారం ఉదయం 9:45 వరకు ఉంటుంది. సూర్యోదయంతో కలిగి ఉన్న తిథి రోజునే మనం పండుగలు జరుపుకుంటాం కనుక 2025 జనవరి 10 శుక్రవారం రోజున మనం ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశిని జరుపుకోవాలి. ఈ రోజునే మనం ఉత్తర ద్వార దర్శనాన్ని చేసుకోవాలి. ఈ రోజున తెల్లవారుజామునే ఉత్తర ద్వార దర్శనాన్ని చేసుకోవాలి. ఉత్తర ద్వార దర్శన సమయాలు తెల్లవారుజామున 3 గంటల నుండి ఉదయం 9:45 వరకు ఈ ఉత్తర ద్వార దర్శనాన్ని చేసుకోవాలి. పెద్దవాళ్ళు ఈ రోజున ఎప్పుడైనా సరే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవచ్చని చెబుతారు. ముఖ్యంగా ఏకాదశి తిథి ఉన్న సమయంలో దర్శనం చేసుకోవడం చాలా మంచిది. స్వామివారి పూజ చేసుకోవటానికి శుభ సమయాలు జనవరి 10 శుక్రవారం తెల్లవారుజామున 4:06 నుండి ఉదయం 8:24 లోపు పూజను నిర్వహించుకోవాలి. ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని ఆలయాలకు వెళ్లి ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శనం చేసుకోవాలి. విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయటం, తులసి దళాలతో స్వామివారిని పూజించటం లేదా తులసి మాలను స్వామివారికి సమర్పించడం తప్పకుండా చేయాలి. అలానే ఉపవాస నియమాన్ని ఆచరించాలి. ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన మనందరికీ సద్గతులు కలగాలని ఆ శ్రీమన్నారాయణుని కోరుకుందాం. ఓం శ్రీ త్రివిక్రమాయ నమః. వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాలకై ఇక్షుపురి స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.